ఓకే, ఈ రోజు ఏం చేస్తున్నారు అమ్మ చేత? చికెన్ ఠేచా. సో అది ఇంకెందుకు ఆలస్యం, తినబోతు రుచులు అన్నట్టు మనం మహారాష్ట్ర వెళ్తున్నాం ఇవాళ. మహారాష్ట్ర స్పెషల్ చికెన్ టేచాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్ టేచా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, కొత్తిమీర, నూనెలో వేయించి చేసుకున్న పేస్ట్, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నిమ్మరసం. ఓకే, ఠేచా అన్నాం కాబట్టి ఇది ఠేచా అనమాట. యాక్చువల్లీ అది కొత్తిమీర, పచ్చిమిర్చి, పల్లీలు, మన వెల్లుల్లి నూనెలో వేపించేసి మన బరకగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా బరక పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. దీంట్లో ఉప్పు వేసేస్తే మనకి టేస్ట్ ఇది మన వాళ్ళు రోటీలో, రైస్లో, దీంట్లో పక్కకి నంజు చట్నీ లాగా ఇది ఇలా తింటారు అనమాట. వడాపావులో అట్లా మహారాష్ట్ర ప్రతి దాంట్లో టేస్ట్ కంపల్సరీ ఉంటుంది అనమాట. దీన్ని మనం నాన్ వెజ్ లాగా కాబట్టి దాన్ని మార్చేసాం. ఓకేనా? చేద్దామా? ఇది కర్రీయా అండి? లేదు, మన రోస్ట్ లాగా వస్తుంది, ఫ్రై లాగా వస్తుంది చికెన్తో. చికెన్ మనం ముందే ఉడికించి పెట్టేసాం కదా, అంతే. కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ఎప్పటిలాగే. ఇది ఉడికించేటప్పుడు ఏదైనా చిట్కా చెప్పండి. కుక్కర్ లో బాగుంటుందా, బౌల్లోనే ఉడికించమంటారా? కుక్కర్ లో అంటే మనకి ఏమంటారు, ఒక బిజిల్ అంటే బాగుంటుంది. అంటే మనం ఫాస్ట్ గా వాటర్ అవసరం లేదు, ఈ వాటర్ కి ఉడికిపోతుంది. ఒక బిజిల్ సరిపోతుంది. లేదు అంటే చికెన్ అట్టే ఉడికిపోతుంది కదా. మనం నూనె వేసి మనం పెట్టేస్తే బాడీలో అదే వాటర్ లో మగ్గిపోతుంది. అవసరం లేదు, వాటర్ వేయాలా? అవసరం లేదు. దీని వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ లోనే మగ్గిపోతుంది. వేరే నీళ్ళు అవసరం లేదు. ఆయిల్, సో ఆయిల్ వేడెక్కింది మనకి. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి. కొంచెం రంగు మాత్రం సరిపోతుంది, మరీ అంత వేగక్కర్లే. అది మాత్రం మనం కొత్తిమీర మెయిన్ కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దానిలో వెల్లుల్లిపాయలు, అలానే కొద్ది పల్లీలు. అది టేచా అంటారు వాళ్ళు. దీన్ని టేచా. అదే దీంట్లోనే కొంచెం ఉప్పు వేసి మనం పట్టేస్తే ఇది మనం వాళ్ళు రెగ్యులర్ చేసి పెడతారన్నమాట. రోటీలో, పరాఠాలో, జొన్న రొట్టి, ప్రతి దాంట్లో ఖచ్చితంగా తింటారు వాళ్ళు. చికెన్ ఉడికించేసిన చికెన్, కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ఉడికించేసాం. ఉప్పు మళ్ళీ కర్రీకి సరిపడంత. మరి కాస్త పసుపు. ఓకే, మూత పెట్టాలా? ఒక 2 నిమిషాలు మాత్రం. 2 నిమిషాలు అంతే. చూద్దాం ఆబిద్ గారు, చూద్దామండి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఓకే, మనం స్పెషల్ టేస్ట్ అన్నాం కదా, అది వేసేద్దాం. ఎప్పుడు ఒకలా కాకుండా చికెన్ ఇలా ఫ్లేవర్స్లో చక్కగా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఒకేలాగా తింటాంలే. నాన్ వెజ్ అంటే స్పెషల్, మళ్ళీ దాంట్లో వెరైటీ చేంజ్ చేద్దాంలే అని అనుకుంటాను. కానీ ఇన్ని రకాలు ఉన్నాయా?
టేచా చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. పట్టాలన్నమాట. ఈ పేస్ట్ మనకి బాగా ఫ్రై అవ్వాలి కదా. అయిపోయింది, ముక్కలకంతా పట్టేసింది అనమాట. అది అయిపోయింది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం స్టాప్ చేసాం. చికెన్ టేచా రెడీ. చికెన్ టేచా రెడీగా ఉంది. ఓకే, చూసి చెప్పండి ఎలాగుందో. సో వేడి వేడిగా చికెన్ టేచా రెడీ. చికెన్ టేచా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, కొత్తిమీర, నూనెలో వేయించి చేసుకున్న పేస్ట్, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నిమ్మరసం. చికెన్ టేచా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టాలి. అవి బాగా ఉడికిన తర్వాత చికెన్ అంతా బాగా దగ్గర పడి కొంచెం రోస్ట్గా అయిన తర్వాత దానిలో మనం ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, కొత్తిమీర, కొద్దిగా నూనెలో వేయించి చేసుకున్న పేస్ట్ని వేసేయాలి. అది చికెన్ ముక్కలంతటికి బాగా పట్టి కొద్దిగా వేగిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత దానిలో చివరిగా నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మహారాష్ట్ర స్పెషల్ చికెన్ టేచా రెడీ.